ఉత్తరాంధ్ర ప్రజల ఆరోగ్య ప్రదాయిని అపర సంజీవనిగా ఉన్నత స్థాయిలో వైద్య సేవలను అందిస్తున్న సర్కార్ దవాఖానా అవినీతికి అడ్డాగా మారుతుందన్న ఆరోపణలున్నాయి. విపత్కర పరిస్థితుల్లో సర్కారు వారి ఔషధం కోసం వచ్చే వారిని అవినీతి జలగలు పట్టిపీడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అక్కడ ఎంట్రీ ఇచ్చిన ఫోరెన్సిక్ బాస్ అవినీతి పరుల ఆట కట్టించేస్తున్నారు. విశాఖ కేజీహెచ్ నిత్యం రోగులతో కిటకిటలాడే ఈ ఆసుపత్రి అవినీతికి అడ్డాగా మారుతుందా? తాజాగా వెలుగు చూసిన పరిణామాలు అవుననే అంటున్నాయి. కేజీహెచ్ లో కొన్ని చోట్ల డబ్బులు ఇవ్వనిదే ఏ పని జరగటం లేదు. ఇది బహిరంగ రహస్యం. అటువంటి వాటిలో మార్చురీ ఒకటి. పోస్ట్ మార్టం నిర్వహించేందుకు అక్కడ అనధికారికంగా డబ్బులు వసూలు చేస్తుంటారు. పోస్ట్ మార్టం ప్రక్రియను నిర్వహించే ఫోరెన్సిక్ విభాగానికి చెందిన కొందరు వైద్యులు మార్చురీలో పనిచేసే కింది స్థాయి సిబ్బంది కలిసి ఒక రేట్ ఫిక్స్ చేశారు. పోస్ట్ మార్టం నిర్వహించడానికి కవర్లు, ఇతర సామాగ్రి అందించేందుకు కనీసం 5,000 నుంచి 10,000 రూపాయల వరకు తీసుకుంటుంటారు. ఈ దందా అనేక ఏళ్లుగా కొనసాగుతుంది. అయితే అనధికారికంగా సాగుతున్న ఈ వసూళ్లకు చెక్ పెట్టేందుకు ఫోరెన్స్ విభాగాధిపతిగా బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ మమత యత్నిస్తున్నారు. పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ఎవ్వరికీ రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కేజీహెచ్ సూపరింటెండెంట్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్, ఫోరెన్సిక్ విభాగాధిపతి ఫోన్ నంబర్లతో కూడిన బోర్డులను ఆమె ఏర్పాటు చేయించారు. అలాగే ఫిర్యాదు బాక్సులను ఏర్పాటు చేశారు. పోస్ట్ మార్టం నిర్వహించడానికి ముందు పోలీసులు కొన్ని పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పత్రాలను ఇచ్చేందుకు పోలీసులతో పాటు మృతుడి కుటుంబ సభ్యులను ఆమె తన ఛాంబర్ కు పిలిపించుకుంటున్నారు. పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ఎవ్వరికీ రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అలాగే పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని ప్యాక్ చేసేందుకు అవసరమైన కవర్, ఇతరత్ర సామాగ్రిని మృతుడి కుటుంబ సభ్యులకు పోలీసుల సమక్షంలో ఛాంబర్ లోనే అందజేస్తున్నారు. పోస్ట్ మార్టం పూర్తయి వెళ్లిపోయే ముందు మరోసారి సదరు కుటుంబ సభ్యులు ఆమె వద్దకు వెళ్లి డబ్బులు అడిగింది లేంది చెప్పాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎవ్వరూ అదనంగా తమ దగ్గర డబ్బులు తీసుకోలేదని రోగుల కుటుంబీకుల నుంచి సంతకాలు కూడా తీసుకుంటున్నారు. విభాగాధిపతి ఈ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించడం, నేరుగా మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులతోనే మాట్లాడుతుండటంతో సిబ్బంది డబ్బులు అడిగేందుకు భయపడుతున్నారు. కవర్లు, ఇతర సామాగ్రి విక్రయించే వ్యక్తులను కూడా మార్చురీ వద్ద లేకుండా చేశారు. దీనివల్ల ప్రక్రియ సాఫీగా సాగుతోందని పలువురు పేర్కొంటున్నారు. ప్రతిరోజు కేజీహెచ్ లో ఫోరెన్సిక్ విభాగం ఆధ్వర్యంలో 10 నుంచి 12 వరకు పోస్ట్ మార్టాలు నిర్వహిస్తుంటారు. గరిష్టంగా 5,000 తీసుకున్నా రోజుకు 50,000 నుంచి 60,000 వరకు వసూలు చేసేవారు. దీనికి విభాగాధిపతి డాక్టర్ మమత చెక్ చెప్పారు. ఇప్పుడు మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత కింది స్థాయి సిబ్బంది 100-200 అడగటం తప్ప ఇంత ఇవ్వాలని డిమాండ్ చేయడం లేదని పలువురు పేర్కొంటున్నారు. నిరుపేదలకు ఇబ్బందులు కలుగుతున్న విషయం తమ దృష్టికి రావడంతో ఈ చర్యలు తీసుకున్నట్టు డాక్టర్ మమత తెలిపారు. ఎంతో మంది అప్పు చేసి మరీ ఇక్కడ సిబ్బందికి డబ్బులిచ్చిన విషయం తన దృష్టికి వచ్చిందని, అందుకే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు ఆమె తెలిపారు. అధికారుల చర్యలు ఫలితాలిస్తున్నా భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. పుట్టెడు దుఃఖంలో ఉన్నవారి నుంచి వసూళ్లకు చెక్ పడినా సరైన పర్యవేక్షణ రాకపోతే మాత్రం మళ్లీ అలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది.